అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చట తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాని. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఏడాది సర్కార్ పాలనలు చేసిన పనులన్నీ బయట పెట్టిండు కేటీఆర్. ఇంకా మీరు చేసేటి ఏమన్నా ఉన్నాయా అనుకుంటాయిండు ఫైర్. చాలువలతో గుట్టిచ్చిర్రు మంచి మంచి గౌన్లు, చూసినోళ్ళంతా అంటుర్రు సూపరు. ఏం పనిలేదా మీకు అల్లు అర్జున్ మీద పడ్డరు? ఎవరు చూడు సర్కార్ చేస్తున్న తీరునే తిడుతుండ్రు. సూర్యుడు రాని రోజుండది, కేటీఆర్ సారు ట్వీట్ పెట్టని రోజుండది. సూర్యుడు ఒడిచినట్టే కేటీఆర్ సారు ట్వీట్లతోని అధికార కాంగ్రెస్ పార్టీని ఓడుస్తుంటాడు. అవి సులుక్ అని అధికార పార్టీలకు గుచ్చుకుంటున్నాయి. ఇవాళ కూడా గసొంటిదే ఓ ట్వీట్ పెట్టిండు. ఈ ఏడాదిలో మన రేవంత్ సార్ సర్కార్ చేసిన మా గొప్ప రాజకార్యాలు ఏందంటే కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నార్ల సావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టంట్లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్టులు, తిట్లు, శాపనార్థాలు, పగజాదిచ్చుడ్లు, గుంజుకునుడ్లు ఇవే ఉన్నాయి. ఇంకా గిన ఏమన్నుంటే మీరే కామెంట్లు పెట్టుండ్రని అనబట్టిండు కేటీఆర్ సారు. మరి ఇవి కాక ఇంకేమేమి ఉన్నాయో కామెంట్లు అలా చెప్పుండ్రి జరా. ఇంట్లో మన అమ్మమ్మలది నాయనమ్మలది పాత చీరలు ఉంటే ఏం చేస్తాం? నేనైతే మంచిగా లంగా ఓనీలు డ్రెస్సులు కుట్టించుకుంటా. కానీ గీలు చూడురి అలా గప్పిన శాల్వాలతోని ఎంత మంచి పని చేసిరో. అబ్బా బుడ్డ గౌన్లు ఎంత ముద్దుగున్నాయో చూస్తాందుకు. అసలు అవి దేంతో కుట్టిరో తెలిస్తే నిజంగానే అవాకైతారు పక్క. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారోళ్ళ ఇంటోలు చేసిన గొప్ప ఆలోచనని ఇంత మంచి కార్యానికి శ్రీకారం చుట్టింది. లీడర్ల తానికి కార్యకర్తలు అభిమానుల్లో ఎవరో ఒకరు కలుస్తాందుకు వచ్చినప్పుడు ఉత్త చేతులతో పోరు కదా, చేతుల శాల్వా ఓ పూల గుత్తి పట్టుకొని పోతారు. పూల గుత్తి అంటే వాడిపోతే వారేస్తారు, మళ్ళీ శాలువలు మంచిగా ఉంటాయని పారేయరు కదా. ఆగో అట్లా వచ్చిన శాల్వాలతోనే సారోళ్ళు ఇంటోళ్ళు మంచిగా గౌన్లు గుట్టించి పేద పిల్లలకు వంచాలని ఆలోచన చేసిరట. సుషిరా ఎంత మంచి పని చేసిరో. ఉత్తగా వారేయకుండా పేదోళ్ళకు అక్కరకు వచ్చేటట్టు ఏమన్నా వాడిరా. మీకు చాలా పుణ్యం ఉంటుంది సారు, గింత మంచి ఆలోచన చేసినందుకు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీ లెక్కనే అందరు లీడర్లు ఈ పని చేస్తే ఎంతో మంది పేదలను ఆదుకున్నట్టు అవుతుంది అనుకుంటా మెచ్చుకుంటుర్రు ఇది చూసిన వాళ్ళంతా. తెలంగాణలో అసలు ఏం సమస్యలే లేవా అన్నట్టు తెల్లారితే పొద్దుమిక్తే ఏ కాంగ్రెస్ లీడర్ చూసినా అల్లు అర్జున్ బహిరంగంగా ఉరిదీయాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. ప్రజా సమస్యలన్నీ గాలికి ఇడిచిపెట్టి ఆ సమస్య వల్లే జనాలంతా బాధపడుతున్నట్టు దాన్ని ముంగటేసుకొని పొద్దుకు 10 మాటలు అల్లు అర్జున్ తిడుతుండ్రు. వాళ్ళే జడ్జిలు అయిపోయి తీర్పిస్తుండ్రు. తెలంగాణ అంతా రామరాజ్యం లెక్క వర్ధిల్లుతుంది. ఏం సమస్య లేకుంటున్న తెలంగాణలో ఇప్పుడు అల్లు అర్జున్ ముచ్చటనే పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే సర్కార్ 6 గ్యారెంటీలు అమలు చేసింది, రైతులకు రైతు భరోసా ఇచ్చింది, రుణమాఫీ చేసింది, ఇంటర్నేషనల్ బళ్ళు పెట్టింది, కొలువులు ఇచ్చింది. ఇట్లా ఒక్కటా రెండా సర్కార్ చేసిన పనులు చెప్పుకుంటా పోతే ఇక చేస్తేందుకు ఏం పనులు లేక ఖాళీగా ఉన్న సర్కార్ కు అల్లు అర్జున్ ముచ్చట్లా ఓ సమస్య దొరికింది. ఇప్పుడు ఆ సమస్య ప్రజలకు అత్యవశ్యకం కాబట్టి దాన్ని పట్టుకొని జనాలకు మంచి చేస్తేందుకు మస్తు ఆరాట పడుతుంది. ఎంత ఆరాటం అంటే మంత్రులు, ముఖ్యమంత్రి అందరు కూడా అల్లు అర్జున్ అనే ఆయనను ఉరిదీసి ప్రాణం తీయాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. వీళ్ళే జడ్జీలు అయిపోయి అల్లు అర్జున్ మీద తీర్పులు ఇస్తుండ్రు. ముచ్చట కోర్టులున్నది, ఏమున్నా అవి చూసుకుంటాయి అన్నది లేదు. ఎంతసేపు ఆ సమస్య తప్ప ఇంకోటి లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. దీంతో ఢిల్లీలో రాహుల్ గాంధీకి నేషనల్ మీడియా నుంచి బాగానే సెగ తగిలింది. అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతుండ్రు మీ వాళ్ళంతా అని రాహుల్ ని అడిగితే బానే షిదరైందని తెలిసింది. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుండ్రు, ఆ హీరో ఎంబడి ఎందుకు వాడుతుండ్రు, అసలు వచ్చిన అధికారాన్ని ఏం చేద్దాం అనుకుంటారు అని మంచిగానే చోట్లు పెట్టిండట. దాంతో దెబ్బకే సీఎం సారు కాంగ్రెస్ లీడర్లందరికీ ఆ ముచ్చట మీద ఎవ్వరు ఏం మాట్లాడొద్దని ఆర్డర్లు పాస్ చేసిండని అంటుర్రు. అల్లు అర్జున్ ముచ్చట మీద ఏమన్నా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తుంది. చూడుర్రి, రాహుల్ గాంధీ చెప్తే గానీ వీళ్ళకి సోయి రాలేదు. అల్లు అర్జున్ మీద అంతగానో ఆరాట పడుతున్నారు. ఓకే, మరి తెలంగాణలో 100 మంది రైతులు జీవి తీసుకుంటే ఏడబోయింది మీ మానవత్వం? హాస్టళ్లలో పిల్లగాలు పాములు గరిచి జీవిడిస్తుంటే, ఫుడ్ పాయిజన్లతో జీవిడిస్తుంటే ఏడబోయింది మీ మంచితనం? పబ్లిక్ అంతా సమస్యలతోటి రోడ్డెక్కుతున్నప్పుడు ఏమైంది మీ పనితనం అని నెటిజన్లే కాదు నేషనల్ మీడియా కూడా ఏకి వాడేస్తుంది. ప్రాపగండంతోటే ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేస్తేందుకు అల్లు అర్జున్ బలి పశువుని చేస్తుండని అంటుర్రు అంతా. మొదలు ప్రభుత్వం మంచిగానే చేస్తుంది అనుకుండ్రు గాని నిన్న మొన్న చేస్తున్న అతి చూసే కావాలనే అల్లు అర్జున్ ఎంట వాడుతుండ్రని అంటుర్రు. చూడాలిగా ఏడదాకా పోతుందో కథ.
అబ్బా! బట్టి విక్రమార్క సార్ చెప్పిన మాటలిని శకలగుల పట్టుకొని నవ్వబుద్ధి అయితుందట లేడీస్‌కు. అంత నవ్వొచ్చినాయట సార్ మాటలిన్నోళ్ళకు. అంతగానం సార్ ఏం చెప్పిండు అంటారా? ఇనుండ్రి మీరే. కన్న తల్లికి అన్నం పెట్టలేదు గాని చిన్నమ్మకు బిర్యానీ తినిపిస్తా అన్నాడట. 7 గ్యారెంటీలు అమలు చేసుడు మాతో అయితలేదని చేతులు ఎత్తేసినోళ్ళు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామనుడు చూస్తుంటే ఎట్లా నవ్వాలనో తెలుస్తలేదని అంటుర్రు మహిళామణులు. ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ చెప్తుండి మాట. ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తాం, కోటీశ్వర్లుగా తయారు చేస్తాం. ఇదే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం అనుకుంటా పెద్ద పెద్ద మాటలు చెప్పబట్టిండు సారు. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తా ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారిగా నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం, గ్రామం ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశానికి తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. ఓహో, ఫ్రీ బస్సులని ఉన్న బస్సులను తగ్గించి తక్కువ బస్సులు వేసి అండ్లనే దండలాడుకుంటా పొమ్మనుడు మహిళలను గౌరవించుడు. రోడ్డెక్కిన ఆశా వర్కర్లను, పోలీసుల భార్యలను, ఉద్యోగులను, బాధితులను గొర్రె ఈడ్చుకుంటా పోయి పోలీసులతో దొక్కిచ్చి లోపటేసుడు మహిళలను గౌరవించుడు. ప్రతి మహిళలకు 2500 ఇస్తామని, గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామని చెప్పి మొండిషేయి చూయించి మహిళలను కోటీశ్వర్లను చేయొచ్చు అన్నట్టు. నవ్విపోదురుగాక నాకేంది సిగ్గు అన్నట్టు ఆ మాట చెప్తేందుకైనా ఏం అనిపిస్తలేదా సారు అని మహిళలే షీదరైతుండ్రంటే మీ సర్కార్ మీద మహిళలకు ఎంత భరోసా ఉన్నదో చూడుర్రి. మిమ్మల్ని కోటీశ్వర్లను చేయమని ఎవరు అడుగుతలేరు. ఉన్నోళ్ళని బికారి మాత్రం చేయకుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటదని వేడుకుంటుర్రు. ఏందో ఈ నడుమ పుష్ప 2 సినిమా వచ్చిన కాడ నుంచి కలెక్షన్లు దండిగానే వస్తున్నాయి గానీ కాంట్రవర్సీలు కూడా కలెక్షన్ల లెక్కనే పెరుగుతున్నాయి. మరి జిట్టి కొట్టిందో ఏందో గానీ సినిమా పేరు మీదనే చాలా అవుతున్నాయి. ఇవాళ ఆంధ్రలో కూడా పుష్ప సినిమా చూసొచ్చి ఓ దొంగోడు ఏం పని చేసిండో చూడు. ఓరి వీన్ దుంపదేగా గిట్లా తయారైండేంద్రో దొంగ మొకపోళ్ళు. తమిళనాడు నుంచి బతుకొచ్చిన సాదిక్ అనేటోడు కాకినాడ జిల్లా నర్సింపట్నంకి వచ్చి పుష్ప 2 చూసి బస్ స్టాండ్ లో పెట్టిన బస్సులో వండుకుండు. ఇక బస్సుకు తాళం అట్లనే ఉండే వరకు దుర్బుద్ధి పుట్టింది. మంచిగా దాన్ని స్టార్ట్ చేసిండు. అల్లూరు జిల్లా చింతలూరు కాడికి తీసుకుపోయి బస్సును బందుకు పెట్టి అందులో వండుకున్నాడు. ఈ లోపట పోలీసులకు బస్సు అయిందని డ్రైవర్ ఫిర్యాదయిండు. పోలీసులు అన్ని తోవల చెక్ పోస్టులను అలర్ట్ చేసిండ్రు. ఇంతెల్మే బస్సు చింతలూరు కాడుందని మతలా వండుకొని ఆడికి పోయిండ్రు. పోలీసులు పోయే వరకు అందులో మంచిగా గురక పెట్టి నిద్రపోతుండు దొంగోడు. బడివే అని దౌడ పండ్లు రాలగొట్టి బస్సును తీసుకొని ఊరికి తీసుకొని పోయిండ్రు. వాణ్ణి టౌన్ లేచిండ్రు. ఇది ఇట్లున్నదా, అటు పూణేలో కూడా ఏడాది తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ను పుష్ప 2 సినిమా చూస్తుంటే అడ్డేసి దొరకబట్టిండ్రు అక్కడ పోలీసులు. ఆ కథ అట్లుంటే అదే నార్త్ లో ఓ పిల్ల లవర్ ను పుష్ప 2 సినిమాకి దొరకమంటే ఆ పిల్లగాడు దొరకపోలేదట. అంతే ఆ పిల్ల మందు తాగింది జీవి తీసుకుంటా అని. ఇక అటు అల్లు అర్జున్ అన్న పరిస్థితి కూడా ఏమైతుందో చూస్తూనే ఉన్నారు కదా. ఏడైనా పేరుకొస్తే పిలిచి అవార్డులు ఇస్తారు గాని మన తన ఏదైనా పాపులర్ అయితే ఇట్లా ఫస్ట్ కాంట్రవర్సీలు కావాల్సి వస్తుందని నెటిజన్లు కామెడీగా కామెంట్లు పెడుతుండ్రు. తమ్ముడు ఎలా జరిగింది ఏంటి తమ్ముడు ఇలారా? చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.